BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. హలో సుబ్బారావు గారు. హలో నాగరాజ్ గారు. ప్రీవియస్ వీడియోస్ మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో పిల్లల్ని హాస్టల్కి పంపించాలి అని అంటే ఎలాంటి జాగ్రత్తలు పేరెంట్స్ తీసుకోవాలి అని అంటే చాలామంది వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. కరెక్ట్. అండ్ మంచిగా అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో మీ పిల్లల విషయంలో మీరు కనుక డెఫినెట్గా ఒక మంచి గైడ్ తోటి కోచ్ తోటి ముందుకెళ్ళాలి అనుకుంటే తెలుగు రాష్ట్రాల్లో సుబ్బారావు గారు ఈజ్ ద టీచర్. IIT JEEకి సంబంధించిన వాటిల్లోనూ మీకు చెప్తూ ఉంటారు, గైడ్ చేస్తారు మీ పిల్లలకి కావాలి అనుకుంటే. అండ్ ఏదైనా బిహేవియరల్ ఇష్యూస్ ఏదైనా వస్తుంది అని అంటే ఎలా పిల్లల్ని దారిలోకి తెచ్చుకోవాలి అనేటువంటి దానికి ఆయన గైడెన్స్ ఇస్తూ ఉంటారనమాట. అయితే చాలామంది నన్ను అడిగినటువంటి ఒక ప్రశ్న, అది నేను ఈరోజు మన సుబ్బారావు గారి మాటలోనే అడిగి తెలుసుకుంటాను ఆన్సర్ని. సార్, కింద నేను చూశానండి హాస్టల్ జాయిన్ చేయించినటువంటి పిల్లలది మీరు నేను చేసిన వీడియో. అంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలని అంటే కొంతమంది దాని కింద కమెంట్ బాక్స్లో, సార్ మా పిల్లలు మాట వినటం లేదు, టీనేజ్ వచ్చిన తర్వాత మరీ పరిస్థితి చేంజ్ అయిపోయింది, ఏ కారణాలు వాళ్ళని ఆ విధంగా డ్రైవ్ చేస్తున్నాయి అనేది మాకు అర్థం కావట్లేదు, ఎలాంటి కారణాలకి లోబడి పిల్లవాడు బిహేవియర్ అలా అవుతుంది అనేది తెలుసుకోవాలని ఉంది అని చెప్పేసి అడిగారు. గ్రేట్ అండి. చాలా నాకు ఇష్టమైన టాపిక్ అండి. చెప్పండి. పిల్లలు వినట్లేదు, ఎలా దారిలో తెచ్చుకోవాలనేది నాకు ఇష్టమైన టాపిక్స్లో ఇది ఒక అతి ముఖ్యమైనది. ఎందుకంటే ప్రతి చోట జరుగుతుంటుంది. నేను ఒక 3.5 years క్రితం దీని మీద ఒక రీసెర్చ్ చేశానండి. ఒక 45 మంది పిల్లల్ని, ఎవ్వరూ మాట వినని పిల్లల్ని, టీచర్స్ అందరూ దండం పెట్టాము వీళ్ళతో అవ్వదు అనేటువంటి పిల్లల్ని ఛాలెంజింగ్గా తీసుకున్నానండి. సో తీసుకుని వాళ్ళు మార్పులు ఎలా వస్తాయి, మన నుంచి మార్పు ఏమి ఉండాలి, ఎలా మార్పులు వస్తుంది అనేటువంటి దాని మీద రీసెర్చ్ చేశానండి. సో అందుకని నాకు చాలా ఇష్టం. ఆ రిజల్ట్ కూడా అంతే గొప్పగా వచ్చినాయి అన్నమాట అండి. సో దీని రిజల్ట్ అంటే ఆ రిజల్ట్ రావటానికి 4 పాయింట్స్ ఉన్నాయండి, అది లాస్ట్లో చెప్తాను. షూర్ సార్. ఎలా సార్ అంటే వీళ్ళు మాట ఎందుకు వినరు సార్? అంటే మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి వాళ్ళల్లో? సో యూజువల్గానండి మాట వినకపోవటానికి, ఆ మాట వినకపోవటం ఓన్లీ అమ్మ మాట వినట్లేదా, లేదా నాన్న మాట వినట్లేదా, లేదా ఇద్దరు మాట వినట్లేదా, లేదా స్కూల్ కాంటెక్స్లో చూసినప్పుడు ఒక టీచర్ మాట వినట్లేదా, లేదా అందరి టీచర్స్ మాట వినట్లేదా అనేటువంటిది చూడాలండి. సో ఎందుకు అంటే మీకు అర్థమై ఉంటుంది ఎందుకన్నాను. ఒకళ్ళ మాట మాత్రమే వినట్లేదు అంటే ప్రాబ్లము 2 పక్కల ఉంది, ఒక పక్కనే కాదు. ఇది ప్రధానమైన కారణం అండి. ఇక రెండో విషయానికి వచ్చేటప్పటికి నేను వీళ్ళని 3 రకాలుగా డివైడ్ చేస్తానండి. కొంతమంది పిల్లలు మనం చెప్పిన మాట అసలు వినబడదు, అంటే వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళ యాక్టివిటీలో వాళ్ళు ఉంటారు, అంటే మన మాట వాళ్ళ చెవుల దాకా కూడా వెళ్ళదు. అక్కడ వాళ్ళు పూర్తిగా ఎంగేజ్ అయి ఉండొచ్చు, లేదా మన మాటను పట్టించుకోకపోయి ఉండొచ్చు. ఇది ఫస్ట్ కేటగిరీ అండి. సెకండ్ కేటగిరీ పిల్లలు చూస్తే మన మాట విని దానికి రెస్పాండ్ అవ్వరు, ఇది రెండో కేటగిరీ. ఇక మూడవది అసలు ప్రతిదానికి ఆన్సర్ బ్యాక్ చేస్తారు, ఎదురు సమాధానం చెప్తారండి. వీళ్ళు 3 కేటగిరీలు. మనకు అర్థమవుతుంది ఈ 3 కేటగిరీలో లాస్ట్ కేటగిరీని చాలా ఇంపార్టెంట్గా మనం చాలా ప్రధానంగా డీల్ చేయాల్సినటువంటి కేసు. ఈ 2 కేసులో కూడా కొన్ని చిన్న చిన్న మార్పుల వల్ల మనం చేసేయచ్చండి. సో ఇది 3 కేటగిరీలు. వీటిని మీరు ఎలాబొరేట్గా క్వశ్చన్ అడిగారు కాబట్టి దీన్ని 3 భాగాలు చేద్దామండి. 2 years నుంచి 5 years వరకు ఉన్నటువంటి గ్రూప్ ఒక పిల్లలు, 6 years నుంచి 11 years వరకు ఉన్నటువంటి పిల్లల్ని సెకండ్ గ్రూప్ చూద్దామండి. 12 to 19 ఒక రకంగా చూద్దాం. 2 to 5 మనం చూసినప్పుడు మనం చిన్నపిల్లలు చాలా మన ముందు చాలా స్వచ్ఛంగా కనబడుతూ ఉంటారు, చాలా క్యూట్గా, నాకు అంత అస్వచ్ఛంగా కనిపిస్తూ ఉంటారు, చిన్నపిల్లలాగా. చిన్నపిల్లలాగా. సో ఇక్కడ చేస్తారండి. సో ఈ చిన్నపిల్లలు ఏమవుతుందంటే అండి, చూస్తే వాళ్ళ యాక్టివిటీలు మునిగిపోతూ ఉంటారు. అవును. సో మన మాట వినరు, అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది అక్కడ, దాన్ని చెడ్డగా అనుకోకూడదు, అంతే కదండి. ఆ పిల్లవాడు వాడు చేసే పని మీద అంత శ్రద్ధతో ఉన్నాడు, పక్క వాటిని కూడా ఏం పట్టించుకోకుండా, అది నెగిటివ్ గా చూడకూడదు కదా మనం. సో క్రియేటివిటీ డెవలప్ అవుతూ అయ్యే వయసు చూడడానికి. రెండో పాయింట్ ఏమిటంటే ఆ వయసులో పిల్లలకి అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు వెంటనే మర్చిపోతారు. ఇప్పుడు మీరు ఇన్స్ట్రక్షన్ చెప్పారు, మరలా నెక్స్ట్ డే మర్చిపోతారు. మీకు అప్పుడు ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి పెద్దవాళ్ళకి. ఎందుకంటే అరే నేను చెప్పాను ఎందుకు వినట్లేదు, 3వ సంవత్సరం 4వ సంవత్సరం పిల్లవాడు అనే ధోరణి రాకూడదు. ఆ రీఇన్ఫోర్స్మెంట్ ఉంటే వెంటనే మార్పు వస్తుందండి. ఇక మూడవది మీ కాంటెక్స్ట్లో చెప్తారు,
ఉదాహరణకి పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్తా ఉంటాడు, మంచం మీద నుంచి అటు ఇటు గొంతులేస్తూ ఉంటారు ఈ పిల్లలు 2 to 5లో. మీకు భయం వాడు పడితే ఏమి విరిగిపోతుందో అని, కానీ వాడికి ఆ భయం ఉండదు కదండి. సో మీ కాంటెక్స్ట్ వేరే, మీ కాంటెక్స్ట్ లో మీరున్నారు, ఆ కాంటెక్స్ట్ లో వాడికి అర్థం కాదు కదండి పిల్లోడికి. అవునవును. సో ఇది ఇక్కడ వచ్చేటువంటి ఇబ్బంది 2 to 5లో. సో ఇక్కడ ఏం పెద్ద ప్రాబ్లం కాదు, మనం ఇన్స్ట్రక్షన్ మారిస్తే ఎలాంటి ఇన్స్ట్రక్షన్ మార్చాలో చూద్దామండి, ఇక్కడ సెట్ అయిపోతారు. ఒకవేళ ఇక్కడ వదిలేస్తే 6 to 11కి వస్తారు వాళ్ళు. 6 to 11కి వచ్చినప్పటికి ఏమవుతుందంటే అండి, ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి కారణం, వాళ్ళకి ఒక పర్టికులర్ దాన్ని ఎంపిక చేసుకుంటారు, ఒక పర్టికులర్ దాంట్లోనే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది మొట్టమొదటి కారణం అండి. రెండో కారణం ఏమిటంటే, వీళ్ళు కొంచెం పుష్ చేయాలి, వాళ్ళ బౌండరీస్ను పుష్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు కంఫర్ట్గా ఉండదు కదండి, ఏ జర్నీ అయినా సరే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే. ఎప్పుడైతే వెళ్ళలేరో నెక్స్ట్ లెవెల్కి, అప్పుడు కొంచెం వెనక్కి వస్తూ ఉంటారు. ఎప్పుడైతే వెనక్కి వస్తారో మీరు చెప్పిన మాట వాడికి ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. అంతే కదండి, మనకి ఇష్టం లేనప్పుడు లేడే నాగరాజు గారు చెప్పారు అలా వెళ్ళిపోతాను నేను, ఇటుపక్క నుంచి రావాల్సింది అటుపక్కకి వెళ్ళిపోతాను. సో ఇదండి. సో ఈ 2 కారణాలని మనం కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి 6 to 11లో. సో అంతకుమించి పెద్ద కారణం ఉండదు ఇక్కడ. ఇంకొకటి ఎక్స్ట్రీమ్ పేరెంటింగ్లో ఒక్కటే ఏముంటుందంటే అండి, అక్కడ చాలా రిజిడ్గా నియంత్రణ ఉంటుందండి, చాలా రిజిడ్గా నియంత్రణ ఉంటుంది. కొంతమంది అసలు దాన్ని చాలా చోదన చేసేస్తారు, అంటే కింద లెవెల్ వరకు అసలు నువ్వు ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు అని పర్టికులర్ పాయింట్ చేసేస్తారు. అలాంటి వాళ్ళు కూడా రాబోయే టర్మ్లో అంటే 12 to 19కి వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క లెవెల్ వేరే అయిపోతుంది. ఎందుకంటే అది మనం దాటొచ్చాం కాబట్టి. రైట్. సో ఇక్కడ 6 to 12కి వచ్చేటప్పటికి ఇది, 11కి వచ్చేటప్పటికి ఇదండి. ఇక 12 to 19 వచ్చేటప్పుడు ఒక ఇంపార్టెంట్ పీరియడ్ అండి. ఇది అసలు టీనేజర్స్, మనం మాట్లాడుతున్నది కూడా ఎక్కువ దాని గురించే. ఇది అసలు బ్లాస్ట్ అయిపోయినటువంటి పీరియడ్. ఇక్కడ మనం సైకలాజికల్గా చూస్తేనండి, వాళ్ళ రేషనల్ బ్రెయిన్ కన్నా ఎమోషనల్స్ అనేటువంటివి డామినేట్ చేస్తాయండి. ఆ రేషనల్ థింకింగ్ తక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ సర్టెన్ రీజన్స్. సో మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, సో 12 to 19 అనేటువంటిది ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది చాలా ఇంట్రెస్టింగ్ విషయం అండి. 12 to 19లో మొట్టమొదటిది ఏమంటారు చూడండి, వాళ్ళు ఇండిపెండెన్స్ని కోరుకుంటారు. అవును. ఎందుకు ఇండిపెండెన్స్ని కోరుకుంటారండి, వాళ్ళు సొంతంగా చేయాలనే క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుందండి. రెండోది హార్మోన్స్ కూడా అప్పుడే డెవలప్ అవుతూ ఉంటాయి, హార్మోన్స్ చేంజెస్. ఒక ఇంట్రెస్టింగ్ అండి, టిపికల్ సార్. అంటే వాళ్ళు ఇండిపెండెంట్ కోరుకోవడానికి కూడా ప్రధాన కారణం అదే, గడ్డాలు మీసాలు అవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇండిపెండెన్స్ కోరుకుంటారు, ప్రైవసీ కోరుకుంటారు. సో ఈ ప్రైవసీ అనేటువంటిది రకరకాల ప్రైవసీ ఉంటుంది. సో పీర్ గ్రూప్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ప్రైవసీ అనేటువంటిది ఒకటి, అది కొంచెం మనం జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకోవాలండి, అర్థం చేసుకోవాలి, ప్రతిదాన్ని తప్పు పట్టకూడదు. అవును సార్, అంటే కొన్ని చెప్పుకోలేనివి కూడా కొన్ని ఉంటాయి, అప్పుడే అతనికి కమ్యూనికేషన్ అనేది తెలియదు, ఎలా చెప్పాలంటే. సో ప్రైవసీ కోరుకుంటాడు, ఆ ప్రైవసీ దొరక్క ఇరిటేట్ అయిపోయి మాట వినరు. కరెక్ట్, ట్రూ సార్ అసలు. ఎస్. ఇక రెండో పాయింట్ అండి, అప్పటి వరకు హీరోగా ఉన్న ఫాదరు మదరు వాళ్ళ ఫ్యామిలీ వాడికి అవి మనకన్నా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్నారు, అంటే మనం ఆ లెవెల్ కాదు అనేటువంటి కొంతమందిలో అది డెవలప్ అవుతుందండి. సో అంటే ఆ హీరో జీరో అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది కొన్ని విషయాల్లో. ఎప్పుడైతే జీరో అయ్యాడో ఆటోమేటిక్గా ఆ మాటకి వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. ఇవి ఈ వయసులో చాలా వచ్చేటువంటి, మీరు చెప్పినట్టుగా వయసుతో వచ్చేటువంటివి, సహచర విద్యార్థుల ద్వారా వచ్చేటువంటివి, ఈ జనరల్ కాన్సెప్ట్స్. ఈ 12 to 19 పిల్లలు వచ్చేటువంటి మార్పులు ఇవ్వండి. సో మరి వీళ్ళని ఎట్లా డీల్ చేయాలి అంటే చాలా సింపుల్ అండి. 2 to 5కి వచ్చేటప్పటికి మీరు మధురంగా మాట్లాడితే, మన ఫోన్ మనం పట్టుకుంటా. వీటితో పాటు అండి, మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ వయసు వచ్చేటప్పటికి స్ట్రాంగ్ ఎమోషన్స్ వస్తాయి. మన భారతీయ సంప్రదాయంలో గోప్యత ఎక్కువ ఈ వయసులో, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ పెరిగిపోతుంది. అంటే ఆ స్ట్రాంగ్ ఎమోషన్స్, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ పెరిగిపోయింది. ఇది ఒక ప్రధానమైన ఎనదర్ కారణం అండి. తరువాత వీడు 19 ఇయర్స్కి వచ్చేటప్పటికి నా భవిష్యత్తు, నా ఇండిపెండెన్స్ అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి మొదలవుతుందండి. ఎప్పుడైతే మొదలవుతుందో ఆ ఛాలెంజింగ్ పీరియడ్ టెస్టింగ్ పీరియడ్ అయిపోతుంది. సో ఆ బౌండరీస్ వాడు సాధించలేనప్పుడు కొంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది, అప్పుడు కూడా మాట వినలేని తనం పెరుగుతుంది. అంటే ఇక్కడ ఒక మోరల్ సపోర్ట్ ఉంటే వేరే ఉంటుంది, సపోర్ట్ లేకపోతే మీరు అంటూ ఉంటారు ఫ్రెండ్లీ పేరెంటింగ్ లేనప్పుడు ఏమవుతుందంటే అది బరస్ట్ అవుతుంది. అంటే ఆ అసహనాన్ని
వీడు పేరెంట్స్ మీద జీవించేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ కారణం అండి. అక్కడి నుంచే ఫియర్ ఆఫ్ అంటే ఆ భయం, ఫెయిల్ అవుతానేమో అంటే భయం. నేను అనుకున్నది ఇంత గోల్ అప్పటి వరకు ఉంటుంది, ఇది సాధించి వాస్తవంలోకి వచ్చేటువంటి గోల్ ఈ టైం ఇది. సో అది అక్కడ ఫెయిల్ అయిపోతున్నానేమో అనేటువంటి అసహనంతో కొంత కోప్పడతారు, మాట వినరు. ఇదే అండి. సో దానికి తోడు ఇక చివరిగా టెంపర్మెంట్. ఈ 12 నుంచి 19 వరకు ఉన్నటువంటి పిల్లల్లో ఉన్నటువంటి టెంపర్మెంట్ అండి. సో ఈ ప్రత్యేకమైనటువంటి కారణాలు పిల్లలకి ఆ మాట వినని తనానికి దోహదం చేస్తాయి. ఇది కారణాలండి కంప్లీట్గా. ఓకే, మరి ఎలా సార్ అంటే దీని నుంచి బయటపడటం ఎట్లా? అంటే ఇన్ని కారణాలు ఒక పిల్లాడు ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారని మీలాంటి ఎక్స్పర్ట్స్ చెప్తుంటే తెలుస్తుంది. ఓహో, ఈ కారణాలు మనం గుర్తించాలి అన్నమాటనే. గుర్తిస్తాము. దీన్ని ఎలా బయటపడాలి? మీరు అందుకే నేను ఇది స్టార్ట్ చేసినప్పుడే ఓవరాల్గా తీసుకోకుండా ఏజ్ వైజ్ తీసుకొచ్చాను. అవును, 2 to 5, 6 to 11, 12 to 19. ఎప్పుడైతే 2 to 5, 6 to 11లో మీరు ఆ ఎన్వైరన్మెంట్ని ఇంట్లో సెట్ చేయగలిగారో 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఉండవండి. ఇక్కడ ఉండవు. ఇంకా ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఆ వయసుతో వచ్చినటువంటి ప్రాబ్లమ్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ పెరిగినప్పుడు, లేదా ఆ ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటున్నాం కదండి, టెస్టింగ్ బౌండరీస్ దగ్గర వాడి జీవితాన్ని మళ్ళీ చూడబోతున్నాడు, అది సక్సెస్ అవ్వనేమో అనేటువంటి భయం మాత్రం అది ఒక్కటే మిగులుతుంది. యాంగ్జైటీ పెరుగుతుంది అక్కడ. ఆ యాంగ్జైటీ పెరగటంతో పేరెంట్స్ మీద కాకపోతే ఎవరి మీద కోప్పడతాడండి. చాలా మంది పిల్లలు, మంచి పిల్లలు కూడా పేరెంట్స్ మీద కోప్పడుతూ ఉంటారు, సహజం అది. మీరు కూడా ఇంత స్థాయికి వచ్చారా? లేదు సార్, అంటే మీరు చెప్పిన దాంట్లో నేను చూసుకునే ప్రాసెస్ లో కొన్ని ఉన్నాయి. అందులో టీనేజ్ లో ఉన్నప్పుడు మనం ప్రైవసీ కోరుకుంటాము, ట్రూ. నేనైతే ఇంట్లో నుంచి బయటకు కూడా వచ్చాను కదా, దానికి తోడు ఇంట్రోవర్ట్ అవటం వల్ల, అంటే వాళ్ళు నేను మీకు కనిపించే మనిషిని, మీరు ప్రొఫెషన్ వైజ్ ఇది చూస్ చేసుకున్నాను, ఆప్షన్ లేదు. స్టేజ్ మీద నుంచి ఉంటే సీన్ వేరే ఉంటుంది, అంటే ఇంకొకళ్ళు కూడా కనిపించడం, ఆ రేంజ్ లో మాట్లాడగలను. అపార్ట్ ఫ్రమ్ దాట్, నా చిన్నప్పుడు అంటే నేను పీజీ ఫినిష్ అయ్యేంత వరకు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాకు ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చిన తర్వాత, అంటే నా పీజీ ఫినిష్ చేసిన తర్వాత నేను ఇలా ఉండాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. బయటకు వచ్చేవాళ్ళని కాదు, ఇంట్లో మా ఫాదర్కి ఏం చెప్పలేకపోయేవాడిని. మా ఫాదర్ నన్ను అన్నీ అర్థం చేసుకొని తెచ్చిపెట్టేవాళ్ళు, అంటే ఇలా కావాలి ఇలా కావాలి ఇలా కావాలని చెప్పేసి. అండ్ కెరీర్ ఆప్షన్ కూడా ఏ విధంగా ఉండేది అని అంటే, నాకు కొంచెం ఫీర్ ఉండేది, అంటే నా మీద కాన్ఫిడెన్స్ నాకు చాలా తక్కువ ఉండేది, నేను షార్ట్గా ఉండేవాడిని, కొంచెం తెలియనటువంటి ఒక్కొక్క ట్రామా ఉండేది. రెండోది ఏంటంటే కంపారిజన్స్ ఎక్కువ ఉండేవి మైండ్లో, అంత రకాల కంపారిజన్స్ ఉండేవి, కమ్యూనికేట్ చేసేవాడిని కాదు, మొహమాటం ఎక్కువ ఉండేది, తినకుండా కూడా వచ్చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. మధ్యాహ్నం లంచ్ అందరితో పాటు కూర్చుని కలవలేక ఇబ్బంది పడి, ఇప్పుడంటే వద్దన్నా పోయి అందరినీ కలుపుకుని వెళ్ళిపోతాం, కానీ జనరల్గా చెప్తున్నాను. సో అన్ని ట్రామా నేను ఫేస్ చేసిన తర్వాత నాకు అర్థమైంది అనమాట, అంటే మీరు చెప్పేటప్పుడు ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ నాలోనే ఉన్నాయి. మా ఫాదర్ని నేను ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎలానంటే, నేను ఏం చెప్పినా ఆయన అర్థం చేసుకోరు, బయట వినరు, బయట పేరెంట్స్ ఎంత ఇదిగా ఉన్నారు, రిచ్గా ఉన్నారు, అది అనుకున్నాను. అది చాలా పూర్ ఫ్యామిలీ అన్నమాట, పూర్ అంటే గ్రౌండ్ అనుకోండి, ఇంకా చాలా గ్రౌండ్. మా ఊర్లోకి వెళ్ళి అడిగినా చెప్తారు, అంత గ్రౌండ్. ఆ జర్నీకి సెల్యూట్ ఎవరైనా సరే. ఇప్పుడు అందరికీ కూడా నేను చెప్తున్నది ఇదే. ఇప్పుడు ఆయన అన్నారు ఇంట్రోవర్ట్గా ఉండేవారు, ఎవరితో దాని అర్థం మాట్లాడలేరు అని కాదు, అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతారు. అది ఇప్పుడు అంబివర్ట్ గా మారి 2 రాష్ట్రాల తొలగిస్తున్నారు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదండి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలి. అది కూడా ఇంట్రోవర్ట్ ఉండడం వల్ల అది కూడా ఉంటుంది సార్, అంటే సరౌండింగ్ చదివే అవకాశం ఎక్కువ వస్తుంది, మనిషిని ఈజీగా అర్థం చేసుకుంటాం. అంటే ఆ గ్రహణ శక్తి, ఆ కాంప్రిహెన్షన్ అనేది ఉంటూనే ఉంటుంది. కానీ బయట వాళ్ళు ఏంటంటే తెలియని తనంతో ముద్రేస్తారు, వీడేం మాట్లాడట్లేదు, లేకపోతే అది ఇది అని. అవి బంధకాలు అయిపోతాయండి, వెనక్కి. కానీ నాకు అప్పుడప్పుడు మిమ్మల్ని చూస్తే ఒకటి అనిపిస్తుంది అనమాట, మీలాంటి ఒక గైడ్, కోచ్, మెంటర్ ఆ రోజుల్లో నాకు కనుక దొరుకుంటే సీన్ వేరేలా ఉండేదేమో అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అని అంటే, పిల్లలకి ఏదైనా చెప్పేటప్పుడు ఎక్కడ మైనస్లో ఉన్నారు, ఎక్కడ ప్లస్లో ఉన్నారు అనేది మీరు ఒక థెరపీ లాగా తీసుకొని చెప్తూ ఉంటారు.
సో అదే అవసరం కూడా వాళ్ళ మీలాంటి కోచ్ ప్రతి ఒక్క స్టూడెంట్కి అవసరం. ప్రతి ఇంట్లోనూ మీరు కావాలని మాత్రం కోరుకుంటాను నేను. థ్యాంక్ యూ. అది అవసరం సార్. అదే ఇది తప్పు ఇది రైట్ అని ఈ రోజుకి ఏదైనా చిన్న చిన్న తప్పులు ఎక్కడైనా కనిపిస్తున్నాయనంటే సుబ్బారావు గారు నాకు ఏమనుకోవద్దు, ఒక్కొక్క బ్రదర్లా చెప్తున్నాను అనుకో, లేదా ఒక కొడుకులా చెప్తున్నాను అనుకో అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే విషయాన్ని చూసి అబ్జర్వ్ చేసి చాలా సున్నితంగా చెప్తారు. ప్రతి పిల్లలకి పేరెంట్స్ చెప్పేటువంటి మాటలు వింటారో తెలియదు, కానీ ఒక గైడ్, కోచ్, మెంటర్, టీచర్ చెప్తే డెఫినెట్గా వింటారు. ఎందుకు అనంటే ఆ మాటలు పిల్లాడి మీద ఎప్పుడైతే పడతాయో దాని తాలూకు ప్రభావం క్రమశిక్షణలోకి ఆటోమేటిక్గా వస్తుంది. సో మీరు కనుక అంటే ఈ కారణాలతోటి మీ పిల్లల్ని బయటికి తీసుకురావాలి అనుకున్నటువంటి వాళ్ళు మన సుబ్బారావు గారు ఐఐటి కోచింగ్, జేఈఈ కోచింగ్ అవి ఇస్తూ ఉంటారు. వాటి మీద అవగాహన కలిగేలాగా, అంటే మేము పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ స్టేజ్లో ఉన్నారు, దాని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఉంటారు. సో లేదు పిల్లల బిహేవియర్ బాగాలేదు, ఎంత చెప్పినా వినట్లేదు అనుకున్నప్పుడు ఒక థెరపీలా ఉంటుంది. సో మనకి తెలుగులో పిల్లల మీద అవగాహన కల్పించి దాని నుంచి బయటపడేలాగా చెప్పేటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అందులో సుబ్బారావు గారిని మాత్రం మీరు కనుక కన్సల్ట్ అయితే డెఫినెట్గా మీకు క్లారిటీ వస్తుంది. సో అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. తప్పకుండా అండి. ఏదైతే నెంబర్ స్క్రోల్ అవుతుందో దానికి కాల్ చేసి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండి. సో ఫైనల్గా వీళ్ళకి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. చెప్పండి. 45 మెంబర్స్తో నేను చేసినటువంటి రీసెర్చ్ ఎలా మారారు ఆ పిల్లలు, ఎందుకు మారారు అనేది సో సహజంగా అందరికి ఉపయోగపడుతుందని ఒక 4 పాయింట్లు చెప్తానండి. మొట్టమొదట యాక్సెప్టెన్స్ అండి. ఆ పిల్లలు అలా ఉన్నారు, నా పిల్లలండి, 45 మంది నా క్లాస్లో ఉన్న పిల్లలు. యాక్సెప్టెన్స్ చేసిన తర్వాత ఎంపతి అండి. వాళ్ళ కోణంలో ఆలోచించడం మొదలు పెడితే నాకు వాళ్ళ పెయిన్ అర్థం అవుతుంది. ఇది 2వ పాయింట్ అండి. ఇక 3వ పాయింట్ వచ్చేటప్పటికి మనం మాట్లాడేదానికి వెర్బల్కి నాన్ వెర్బల్కి సింక్ అండి. నేను మాట్లాడేది, నేను ప్రవర్తించేది, నేను మీకోసం కష్టపడుతున్నానని కాదు, నిజంగా కష్టపడుతున్నానని వాళ్ళకి అర్థమైతే అది అల్టిమేట్ అండి. ఇక 4వది వచ్చేటప్పటికి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్గా ఉండాలి, ప్రాక్టికల్గా ఉండాలండి. అంటే నన్ను నమ్మి వాడు దాన్ని ఫాలో అయ్యాడు అంటే రేపొద్దు రిజల్ట్ రావాలండి వాడు. అంతే 4 పాయింట్స్. సో ఇవి ఇస్తే ఆటోమేటిక్గా అలాంటి పిల్లవాళ్ళైనా నేను ఛాలెంజ్ చేస్తున్నా, తీసుకురండి మన దగ్గరికి 10 డేస్ ఎనఫ్ అండి. సో కొత్త ప్రపంచం వాళ్ళు చూస్తారండి డెఫినెట్గా. సో ప్రేమతో చెప్తున్నా నేను. థ్యాంక్ యూ సార్. అయితే చాలా మందికి మీలాంటి మెంటర్, గైడ్, కోచ్ కావాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. పిల్లల్ని ఐఐటి, జేఈఈలకు పంపించే ముందు సో మీ దగ్గర కొన్ని క్లాసెస్ తోటి ముందుకెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమైనా కోర్స్ ఉందా? అవునండి. సో దానికి చాలా చక్కగా మెంటర్షిప్ చేసామండి. పిల్లలు ఎక్కడైనా చదవనండి, జేఈలో కానివ్వండి, నీట్లో కానివ్వండి, ఇది ఛాలెంజింగ్ జర్నీ. వాళ్ళకి కావలసిన అవసరాలు మనకు తెలుసు కాబట్టి ఎక్కడ మోరల్ సపోర్ట్ ఇవ్వాలి, ఎక్కడ హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వాలి అనేటువంటిది మంచి ప్రోగ్రామ్స్ మనం డిజైన్ చేసాం. దాన్ని మనం వాళ్ళకి తెలియజేస్తున్నాం కూడా. సో ఆ ప్రోగ్రామ్కి వాళ్ళకి ఎన్రోల్ అయితే వాళ్ళకి కంప్లీట్గా క్లారిటీ వస్తుంది, వాళ్ళ జర్నీ బ్యూటిఫై అయిపోతుందండి. సో ఆ నెంబర్కి కాల్ చేసి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుని వివరాలు వాళ్ళు తెలుసుకోవచ్చు అండి. డెఫినెట్గా సార్. సో సుబ్బారావు గారి అపాయింట్మెంట్ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.